నమస్తే టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ పూర్వీకులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు దేని గురించి అనేది మనం వీడియోలోకి వెళ్ళాక తెలుసుకుందాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకని మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్కి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మనకు అవసరమైంది ఏదో ఇవి తీసుకొని వస్తున్నాయి అని అర్థం అనమాట. సో ఈ వీడియోనే కాదు, నా ప్రీవియస్ వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్స్ కాబట్టి నా వీడియోస్ ఏవి కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి మీ పూర్వీకులు మిమ్మల్ని దేనిపైన హెచ్చరిస్తున్నారు అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీ పూర్వీకులు మిమ్మల్ని దేని గురించి హెచ్చరించాలనుకుంటున్నారు, మీకు ఇస్తున్న సందేశం ఏంటి అనేది మనం ఫస్ట్ గైడెన్స్ రూపంలో తీసుకొని ఆ తర్వాత టారో నుంచి కూడా తీసుకుందాము. ఇక్కడ స్ట్రేంజర్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డు, సెట్ యువర్ సైట్స్ హయ్యర్ అంటున్నారు అనమాట. అండ్ మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి వింటర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్. ఇక్కడ ఊల్ఫ్ కనిపిస్తుంది మనకి. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి స్టాగ్, ట్రస్ట్ అండ్ థ్రైవ్ అని వచ్చింది. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి స్నేక్, షెడ్ ఓల్డ్ స్కిన్ అంటున్నారు అనమాట. సో ఈ 4 కార్డ్స్ మనం తీసుకుందాము. దీంతో పాటు నేను మునాలజీ నుంచి కూడా కొన్ని కార్డ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మన పూర్వీకులకి ఈ మూన్ సైకిల్స్కి కూడా సంబంధం ఉంది. సో ఆ ప్రకారంగా మనకి మునాలజీ కార్డ్స్ నుంచి మీకు వస్తున్న ఆ 2 మెసేజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్. అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి మీకు యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ అంటున్నారు. సో ఇవి మీకు వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ మెసేజెస్. మనకి టారో ద్వారా వాళ్ళు ఇస్తున్న మెసేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో టారో ద్వారా పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న సందేశాలు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పూర్వీకులు మీతో, అండ్ దేని గురించి హెచ్చరించాలనుకుంటున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్, 10 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి 9 ఆఫ్ వాండ్స్ ఉంది. సో ఇక్కడ మీకు కార్డ్స్ ప్రకారంగా మీకు ఏం హెచ్చరించాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు దేని గురించి అయితే చాలా తపన పడుతున్నారో, మీరు పడుతున్న తపన వీళ్ళు గుర్తించున్నారు. ఆ తపన గురించి మీకు ఏవైతే సలహాలు సూచనలు కావాలో అవి మీకు ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారంట. కాకపోతే ఇప్పుడు బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఏదైనా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకి దానిపైన నిలకడగా మనం దానిపైన నిలబడుకొని మనం దాని గురించి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఉండాలి, కోరిక ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఓపికతో కూడిన ప్రశాంతకరమైన ఎనర్జీస్ అనేటివి చాలా చాలా అవసరం అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ కూడా చూడండి 2 చేపలు, పైసిస్, ఇట్లొక చేప ఇట్లొక చేప ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇట్లా 8 సింబల్ ఉంది. ఇది పనబెడితే ఇన్ఫినిటీ సింబల్ అవుతుంది. అంటే మీరు ఒక లూప్లో ఉన్నారు. మీకేంటంటే మేము తెలియపరుస్తున్నా కానీ మళ్ళీ ఏంటంటే మీరు అదే చక్రంలో మీరు ఇట్లా తిరుగుతున్నారు. మీరు ఎప్పుడైతే దీన్ని ఒక స్థిరత్వానికి తీసుకొని వస్తారో దీంట్లోంచి మీరు ఎంత జ్ఞానాన్నైనా పొందగలుగుతారు. దానికోసం ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే మేము రోజు దేవుడికి పూజలు చేస్తున్నాం కదా, రోజు దేవుడిని మేము ఆరాధిస్తున్నాం కదా, అయినా కానీ మేము కోరుకున్నట్టు ఎందుకు జరగట్లేదు, అయినా కానీ మాకెందుకు ఆ ప్రశాంతత లభించట్లేదు అని మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో, రోజు మనం పూజలు చేస్తున్నాము, రోజు మనం దేవుడికి చెప్పుకుంటున్నాము, కానీ మనం చెప్పుకుంటున్న దాంట్లో మనం చేస్తున్న దాంట్లో ఎంతవరకు మనం ఆ అంకిత భావంతో చేస్తున్నాము. ఇట్లా ఒకటి చేస్తే మనకు వస్తుంది కదా అనుకుంటే అది ఆశ అవుతుంది. మనం ఎప్పుడైతే ఒక దానిపైన ఆశ పెట్టుకొని చేస్తామో దాంట్లో మనకి అంకిత భావం అనేది కొంచెం ఉండదన్నమాట. అంటే కోరికతో చేస్తున్నాం అనమాట. కోరికతో చేస్తున్నప్పుడు ఏమవుతుంది,
మనకి ఆ తపన అనేది ఉంటుంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే పూర్తి అంకిత భావం కావాలి అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు నేను దేవుడికి దీపం పెట్టేసినంత మాత్రం నా పని అయిపోతుందంటే అవ్వదు. మీరు దేవుడికి దీపం పెట్టుకోండి, దేవుడి పైన నమ్మకం పెట్టుకోండి, మీరు చేయాల్సింది మీరు చేయండి. ఇక్కడ స్పిరిచువాలిటీ ప్రాక్టికాలిటీ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటున్నారు. మీరు ప్రాక్టికల్గా మీకు తెలుస్తుంది, ఇది నేను పొందగలుగుతాను, లేకపోతే దీన్ని నేను చేయగలుగుతాను, దీని ద్వారా నాకు ఇది లభిస్తుంది అనేది మీకు తెలుస్తుంది. మీకు ఏదైతే తెలుస్తుందో దాని వరకు మీరు కోరుకొని దానిపైన మీరు ఏదైనా చేసినప్పుడు ఏంటంటే అది మీరు పొందగలుగుతారు. కొన్ని ఏంటంటే అత్యుత్సాహంతో పేరాసకు పోయి మనకి ఇది చాలా కష్టం అనుకున్న దాన్ని కూడా మనం ఏంటంటే ఏదో ఒక విధంగా నాకు ఇవ్వు దేవుడా అని చెప్పి మనం దీపం పెడుతూ ఉంటాం అన్నమాట, దేవుణ్ణి కోరుతూ ఉంటాము. అది ఏదో విధంగా ఇవ్వండి అని చెప్పి మీరు దేవుణ్ణి మొక్కుకునేది పక్కన పెట్టేస్తే మీరు దానికి ఏ విధంగా మీరు చేస్తున్నారు, దానిపైన మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు, అది లేదు కదా. సో ఇక్కడ అందుకని ఏం చెప్తున్నారు అంటే మీరు మీ పరిధి ఎక్కడి వరకు ఉందో మీరు అక్కడి వరకే చూస్తున్నారు, మీరు అక్కడి వరకే అనుకొని ఇంతే కదా ఇది చేసేద్దాము అనుకుంటున్నారు. కాదు, మీ పరిధికి మించి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. మీరు 1వ ఫ్లోర్లో నిలబడుకొని చూస్తే ఆ 1వ ఫ్లోర్ ఆ ఎత్తు నుంచి మీరు ఎంతవరకు అయితే చూడగలుగుతారో అక్కడి వరకే చూడగలుగుతారు. అదే 10వ ఫ్లోర్కి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ చూడగలుగుతారు. అదే 20వ ఫ్లోర్కి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ చూడగలుగుతారు. అదే ఇప్పుడు ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఇంకా మనం ఆకాశంలోకి వెళ్ళక ముందర మనం ఎంత గ్రౌండ్ని చూడగలుగుతాము అంటే మనం చూడాల్సిన విధానం కానీ చూసే విధానంలో కానీ మార్పులు రావాలి. మనం కుచితంగా ఆలోచించకూడదు, మన ఆలోచనలు విస్తరించాలి. అలానే మన జ్ఞానం కూడా ఆ విధంగానే మనం పొందాలి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది లభించట్లేదని చెప్పి మీరు బాధపడడంలో అర్థం లేదు. ఎందుకు అంటే దానికి ఏదైతే పరీక్ష పెడుతున్నామో ఆ పరీక్షలో మీరు అనుకున్న విధంగా పాస్ అవ్వట్లేదు. ఇప్పుడు అంతే కదా, మనం ఎగ్జామ్స్ రాస్తాం, 1వ తరగతి పరీక్షలు రాస్తూ అంటారు. ఆ 1వ తరగతికి ఎంతవరకు అయితే మీకు నేర్పించినారో ఏదైతే పరీక్షలు ఇచ్చినారో దాన్ని మనం రాసి దాంట్లో ఉత్తీర్ణులు అయినప్పుడే 2వ తరగతికి పంపిస్తారు. అట్లా లేకుండా మనం కనీసం ఆ 1వ తరగతికి మనకి ఏదైతే కావాలో అది కూడా చేయకుండా నేను 2వ తరగతికి వెళ్ళిపోవాలంటే ఎట్లా పంపిస్తారు? ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా ఆ విధంగానే ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ అంచెలంచెలుగా మనం ఎదగాలి. ఒకటేసారి 1వ మెట్టు నుంచి 10వ మెట్టుకి వెళ్ళడానికి ఇక్కడ కుదరదు. 1వ మెట్టు నుంచి 2వ మెట్టుకి వెళ్ళాలి, 2వ మెట్టు నుంచి 3వ మెట్టుకి వెళ్ళాలి, 3వ మెట్టు నుంచి 4వ మెట్టుకి వెళ్ళాలి. అక్కడ అదృష్టం కలిసి వస్తే 4వ మెట్టు నుంచి 6వ మెట్టుకి వెళ్తారేమో, కానీ అప్పుడు కూడా 4వ మెట్టు నుంచి 10వ మెట్టుకి అయితే మీరు వెళ్ళలేరు. సో అంచెలంచెలుగా ఎదగాలి. అట్లా ఎదిగినప్పుడు మట్టికే మనకి అది ఏదైతే పొందుతున్నామో దాని విలువ తెలుస్తుంది, దాన్ని ఏ విధంగా మనం పొందినామో తెలుస్తుంది. ఏ విధంగా పొందినామో తెలిసినప్పుడు ఏంటంటే దాన్ని ఆ విధంగానే జాగ్రత్త పరుచుకుంటాము, దాన్ని ఆ విధంగానే ఉపయోగించుకుంటాము. అట్లా విలువ తెలియకుండా మీరు ఏదైనా పొందినా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్తున్నారనమాట. అందుకని మీకు అవసరానికి ఏదైతే మీకు అవసరమో అక్కడి వరకే మీకు ఇస్తున్నారంట. మీ అవసరానికి మించిందైతే మీకు రావట్లేదు, ఎందుకంటే మీకు దాని విలువ తెలియట్లేదు కాబట్టి. అవసరానికి మించిందైతే మీకు ఇవ్వట్లేదు. అవసరానికి మించింది విలువ తెలియకుండా వచ్చేసింది అంటే ఊరికనే పక్కదారులు పడతారు, చెడిపోతారు అని చెప్పి అవసరానికి ఎంతవరకు ఇదో అంతవరకే ఇస్తున్నారు అని చెప్తున్నారనమాట. సో దీనివల్ల కుటుంబంలో గొడవలు రావచ్చు, భేదాభిప్రాయాలు రావచ్చు, సో ఏమన్నా రావచ్చు. కానీ మీరికైతే ఆ నమ్మకం అనేది ఉండాలి. అండ్ ఏదైతే పొందాలనుకుంటున్నారో దానిపైన ఏదైతే జిజ్ఞాస ఉందో, ఏదైతే ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ ఉందో, దానికి ఏదైతే అవసరమో దాన్ని తెలుసుకుంటూ దాంట్లో మీరు ఇంకొంచెం బెటర్ అవుతూ ముందరకు వెళ్ళాలి తప్పితే అమాంతంగా మీకైతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ అమాంతంగా వస్తాయా అంటే అవి రావు అని చెప్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమ్మకం ఉండాలి. ఏదైతే మనకు జరుగుతుందో ఇది మన మంచికే జరుగుతోంది, ఇది ఇలా జరిగిన దానివల్లనే మనకు కూడా ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనేది నమ్మకం ఫస్ట్ మీకు ఏర్పడాలంట. సో కుటుంబంలో కూడా ఇది ఉండాలి అని చెప్తున్నారు. సో మీరంతా
నమ్మకంతో ఉండి మీరు ఏదైతే చెయ్యాలో అది చేసినప్పుడు మట్టుకే అక్కడి నుంచి మీరు పొందాల్సింది పొందుతారు. అక్కడి నుంచి మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయంట. అక్కడి నుంచి మీలో ఆ జిజ్ఞాస పెరుగుతుంది, ఇన్స్పిరేషన్ లభిస్తుంది. అండ్ అక్కడి నుంచి కొత్తగా మీరు ఏదో ఒకటి మొదలు పెడతారు. ఆ మొదలు పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఆ మొదలు పెట్టేదానికి ముందర మీ పాత చర్మం ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలి. అంటే పాత అలవాట్లని, పాత పద్ధతుల్ని, పాత ఆలోచన ధోరణిని ఇవన్నీ వదిలేయాలి. కొత్తగా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. కొత్తగా మిమ్మల్ని మీరు ముందరికి తీసుకొని వెళ్ళాలి. కొత్త దారులలో మీరు ఇక మీదట ప్రయత్నించాల్సి ఉంటుంది. మీరు పాత దారులలో ప్రయత్నించినారంటే మీరు పొందలేరు. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తేనే దాని నుంచే మీకు ఏమన్నా వస్తుంది అని చెప్తున్నారనమాట. సో మీరు ఏదైతే కష్టపడుతున్నారో మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే వస్తుంది. ఇక్కడ 9 of Wands కూడా అదే చెప్తుంది. మీరు చాలా విత్ స్ట్రెంగ్త్, పొటెన్షియల్, పవర్ అండ్ కరేజ్ మీరు నిలబడి మీరు చేసుకుంటున్నారు. మీ కష్టానికి తగిన ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీ కష్టం అయితే వృధా పోవడం లేదు. మీ కష్టానికి తగిన ఫలితం మీకు వస్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ న్యూ మూన్ ఎనర్జీస్ ఉన్నాయి, ఇక్కడ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఉన్నాయి. ఫుల్ మూన్ అప్పుడు ఏంటంటే మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని వదిలేయాలి. న్యూ మూన్ అప్పుడు మనకి ఏదైతే కావాలో దాన్ని మొదలు పెట్టాలి. సో మీరు దేన్ని వదిలేయాలనుకుంటున్నారు, మీరు దేన్ని పొందాలనుకుంటున్నారు, దేన్ని వదిలేస్తే మీరు ఏం పొందగలుగుతారు. సో ఈ ప్రాసెస్ అనేది ఒకటి నడుస్తుంది. దేనికైనా కానీ ఒక విధానం అనేది ఉంటుంది. ఒక విధి విధానం లేకుండా ఏది జరగదు. సో ఈ విధి విధానం ప్రకారమే ఏదన్నా జరుగుతుంది. మీరు అద్భుతాలు క్రియేట్ అవుతాయి, అద్భుతాలు జరిగిపోతాయి. అంటే అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడు మనం పెట్టాల్సిన శ్రమ, మనం చేయాల్సిన కృషి, మనం ఉండాల్సిన విధంగా మనం ఉన్నప్పుడు మట్టుకే అద్భుతాలు క్రియేట్ అవుతాయి. ఎవరైతే ఆ కష్టం విలువ తెలుసుకొని, ఎవరైతే ఏదైతే కావాలో దాన్ని చేసి, ఎవరైతే నిలకడగా ఓపిక్గా ఉండగలుగుతారో వాళ్ళ లైఫ్లోనే మెరికల్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. మెరికల్స్ అయితే ఊరికనే క్రియేట్ అవ్వట్లేదు. ఏది ఊరికనే అయితే లభించదు. ఊరికనే వచ్చిందా ఊరికనే వెళ్ళిపోతుంది. అది వచ్చినంతసేపు కూడా మన దగ్గర నిలిచి ఉండదు. సో నేమ్, ఫేమ్, పవర్, మనీ ఏదన్నా కావచ్చు, మనకు ఆ గుర్తింపు వచ్చింది కదా అని చెప్పి మనం కాలర్ ఎగరేసినాము అంటే ఎగరేసినంతసేపులోనే ఇది మొత్తం హరించుకొని పోతుంది. మీ పూర్వీకులు మీకు అదే చెప్పాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక ప్రాసెస్లో ఉన్నారు. ఒకటి మీతో జరుగుతుంది. సో అదేదైతే జరుగుతుందో దానికి ఒక నిబద్ధత ఉంది. అది ఎట్టబడితే అటు జరగట్లేదు. మీతో ఏదైనా మీతో జరుగుతోంది అంటే దానికి ఒక అర్థం, పరమార్థం రెండు ఉన్నాయి. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆ అర్థం పరమార్థంతో పాటు మీరు నడిచినప్పుడు ఏమవుతుంది అంటే మీరు మంచిగా పురోగతిని చూడగలుగుతారు. మీరు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. అట్లా లేకుండా మధ్యలో మీరు ప్రశ్నించి నేను ఇట్లున్నాను కదా, నాకు ఇట్లెందుకు జరగట్లేదు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా కానీ కుచితంగానే ఆలోచిస్తున్నాము. ఈ కుచితంగా ఆలోచించిన దానివల్ల అక్కడే బడి కొట్టుకుంటున్నాము. దాని నుంచి బయటికి రావట్లేదు. ఒక లూప్లో మీరు ఈ విధంగా ఒక లూప్లో స్టక్ అయిపోయినంత వరకు మనం ఇక్కడే తిరుగుతాము. ఈ లూప్ని బ్రేక్ చేయాలి. ఈ లూప్ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ అనేది రావాలి. గాల్లో దీపం పెట్టినంత మాత్రాన మనకి అమాంతం మనం అనుకున్నటువన్నీ జరిగిపోవు. మనం ఏదైతే దేనికోసమైతే ఆ దీపం పెడుతున్నామో దానికోసం మనం చేయాల్సిన కృషి మనం చేయాలి. ఇది డబ్బులు కావాలి అనుకుంటాం. డబ్బులు కావాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. లేదు మన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని ఎత్తుకొని పోయి తాకట్టు పెట్టాలి. లేకపోతే దాన్ని ఇప్పుడు మనకి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని వెచ్చించి దాన్ని డబ్బు కిందకి మార్చుకోవాలి. లక్ష్మీదేవి యాక్చువల్గా విష్ణుమూర్తిని అడిగిందంట, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకందరికీ నేను లేదు అనకుండా నేను ఇవ్వాలి అంటే లక్ష్మీ కటాక్షాన్ని నేను ప్రసాదించాలి, డబ్బులు ఇవ్వాలి, లేదు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఇవ్వాలి అని చెప్పి విష్ణుమూర్తి తదాస్తు అన్నారంట. కానీ అక్కడ తదాస్తు అని చెప్పి విష్ణుమూర్తి ఏం చెప్పినాడు అంటే నువ్వు ఇవ్వు, కానీ నేను తీసుకోవాలనుకున్న రోజు నేను తీసుకోగలుగుతాను. సో ఈ ఒప్పందం పైన ఆమెకి ఆ వరం ఇచ్చినారు. అందుకనే లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది, కానీ నిలువ ఎప్పటికీ ఉంటుందా అంటే ఉండదు. ఏ రోజైతే విష్ణుమూర్తి వచ్చే వెనక్కి అంటారో ఆ రోజు దానిది అయిపోయింది. సరస్వతీదేవి కూడా ఒక కోరిక కోరారంట. సరస్వతీదేవికి తదాస్తు అన్నారు. జ్ఞానం,
మీకు జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానాన్ని ఎవ్వరు తీసుకొని పోలేరు. మీ జ్ఞానం మీతోనే ఉంటుంది. సో జ్ఞానాన్ని మనం ఎంతైనా పెంపొందించుకుంటాము, ఎంతన్నా మనం జ్ఞానాన్ని పొందొచ్చు. కానీ డబ్బుకి లిమిట్ ఉంది, నాలెడ్జ్కి విజ్డమ్కి లిమిట్ లేదు. సో దేనికైతే లిమిట్ లేదో దాన్ని మనం పూర్తిగా పొందినప్పుడు ఏమవుతుంది అంటే మనం పవర్ఫుల్ అవుతాము. సో మీరు ఇంటెలిజెంట్గా, స్మార్ట్గా, నాలెడ్జబుల్గా, విత్ విజ్డమ్ ఉండాలి అంటే ఫస్ట్ ఆ సరస్వతి కటాక్షం అనేది ఉండాలి. సరస్వతి కటాక్షంతో మీరు ఏదైతే పొందుతున్నారో దాంట్లోంచి వచ్చే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుందేమో, కానీ ఏదీ లేకుండా నాకు ఇది రావాలి, ఇది నాతో ఉండాలి అంటే లక్ష్మీదేవి అయితే ఆమెకు ఆ వరం లేదు. ఆమె వస్తుంది కానీ ఆమె నిలకడగా మనతో ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే విష్ణుమూర్తి ఆమెకు ఆ విధంగా వరం ఇచ్చినారు. దట్ నువ్వు ఉండు, కానీ నేను పిలిచినప్పుడు నువ్వు వెంటనే వచ్చేయాలి, అంతే, నీకు ఇంకొక చాయిస్ లేదు. కానీ సరస్వతీదేవికి అది కాదు, ఆమె ఎప్పటికీ మనతో ఉంటుంది. కాబట్టి జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఏదైతే మీరు కోరుకుంటున్నారో, మీ కోరికలు నెరవేరాలి అంటే మీరు కష్టపడకుండా మీ కోరికలు అయితే నెరవేరవు. మీ యాన్సిస్టర్స్ మిమ్మల్ని దాంట్లోనే హెచ్చరిస్తున్నారు. మీ కోరికలు ఏవన్నా ఉంటే అవి సబబుగా ఉండాలి, అవి మీరు అనుకున్న విధంగా జరగాలి అంటే మీరు దానికోసం ప్రయత్నించాలి. మీ ప్రయత్నం లేకుండా మీ కోరికలు తీరవు అని చెప్తున్నారు. మెసేజ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో నేను అదే డెలివర్ చేసినాను. సో మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీ పితృదేవతలు మిమ్మల్ని దేని గురించి హెచ్చరించాలనుకుంటున్నారో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి వాళ్ళ పితృదేవతల నుంచి వస్తున్న సందేశం ఏంటో ఫస్ట్ తీసుకొని ఆ తర్వాత మనం టారో కార్డ్స్ కూడా తీసుకొని ఆ తర్వాత రీడింగ్లోకి వెళ్దాము. ఇంటెండ్ అండ్ క్రియేట్, హై ప్రీస్ట్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డు, ప్రొటెక్షన్ గార్డియన్, డ్రాప్ యువర్ షీల్డ్స్, ఇక్కడ బీ గ్రేస్ఫుల్ ఇన్ మూవ్మెంట్ అండ్ యాక్షన్, ఇక్కడ వచ్చి చూజ్ యువర్ పాత్ అంటున్నారు, డైరెక్షన్ గార్డియన్ అని చెప్పారు. సో నేను మొనాలజీ కార్డ్స్ నుంచి కూడా ఒక 2 కార్డ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. దీని తర్వాత మనం టారో కార్డ్స్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దాము. హెచ్చరించడానికి వచ్చినారు కాబట్టి అ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ అంట. మీకు వచ్చిన ఫస్ట్ కార్డు మొనాలజీ నుంచి ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ అంటున్నారు. అండ్ టారో కార్డ్స్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో నుంచి వస్తున్న ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే 9 ఆఫ్ సోర్డ్స్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డు. సో మీకు వస్తున్న మిగతా కార్డ్స్ కూడా ఒకేసారి తీసుకొని ఆ తర్వాత రీడింగ్లోకి వెళ్దాం. 7 ఆఫ్ కప్స్, ఎంపరర్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ప్రిన్సెస్ ఆఫ్ స్వర్డ్స్ అంటే మనకి పేజ్ ఆఫ్ స్వర్డ్స్ మీకు వచ్చిన మెసేజ్, ఫైనల్ మెసేజ్. సో పైల్ నెంబర్ 2 మీకైతే మీ పితృదేవతలు దేని గురించి హెచ్చరిస్తున్నారు అంటే మీ ఆలోచనలు కరెక్ట్గా లేవంట. మిమ్మల్ని ఎంత పాజిటివ్గా ముందరికి తీసుకొని వెళ్ళాలనుకున్నా కానీ మీరు ఏదో ఒక భయంతో మీరు అడుగులు వెనక్కేస్తున్నారు తప్పితే ధైర్యంగా అడుగులు ముందరికి వేయడానికి మీకు చాలా అనుమానాలు వస్తున్నాయంట. అనుమానం పెనుభూతం అన్నట్లు మీరు ఎంత అనుమానిస్తూ వెళ్తారో మీరు అంత వెనక్కి వెళ్తారు. మిమ్మల్ని మేము ఒక స్థితిలో చూడాలనుకుంటున్నాం. ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాం? ఒక ఎంపరర్, ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా, ఒక ధైర్యమైన వ్యక్తి లాగా మిమ్మల్ని ఒక పవర్ఫుల్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాం. అంటే ఏంటి? మీ పితృదేవతలు ఏదైతే చేయలేకపోయినారో మీతో అది చేయించాలని చెప్పి వీళ్ళు చాలా ఆశపడుతున్నారు. కానీ మీరేం చేస్తున్నారు అంటే మీరు చాలా అధైర్యపడుతున్నారు అనమాట. మీకు చాలా భయాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు వాళ్ళు అదే హామీ ఇస్తున్నారు. ఇక్కడ మీరు దేని గురించి అయితే మీ పర్సనల్గా మీకు ఏదైతే ఒక ఇష్యూ రన్ అవుతుందో, మీరు దేని గురించి అయితే ఎక్కువ భయపడుతున్నారో, మీరు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో అలాంటిది దానికి సొల్యూషన్ అయితే వాళ్ళు ఇస్తున్నారంట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో
మనకి ఏదన్నా ఒక దారి చూపిస్తున్నప్పుడు ఈ దారిలో వెళ్తే నేను బాగుపడతానా, లేకపోతే ఇది వరకు పోయినప్పుడు నేను ఏదైతే కష్టాలు పడ్డానో ఆ కష్టమే పడతానా, ఇది నాకు కరెక్టా కాదా, ఇట్లా ఇంత ఆలోచించుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆలోచనలే సగం మీ ఎనర్జీస్ని వెనక్కి లాగుతున్నాయంట, మీ ఎనర్జీస్ని హరిచేస్తున్నాయి. సో ఎనర్జీ ఎప్పుడైతే డిప్లీట్ అయిపోతుందో అంటే ఇట్లా మాదిరి వేస్ట్ అయిపోతుందో ఈ ఆలోచనల వల్ల మీరు ముందు అడుగు వేయడానికి మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని గట్టిగా అనుకొని దానికోసం ఏదైతే కావాలో దాన్ని సృష్టించుకొని మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ సృష్టించట్లేదు. ఇక్కడ సృష్టి జరిగేదానికి ముందరే చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలని మీరు సృష్టించుకుంటున్నారు. అనుమానాలని సృష్టించుకునే దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో మీరు దాన్ని పొందలేకపోతున్నారు. సో అనుమానం ఎక్కువైపోయి ఏమవుతుందంటే మీకు ఏదన్నా ఒకటి మీ వైపు పంపిస్తున్నా కానీ దాన్ని కూడా మీరు సందేహిస్తున్నారు. ఇప్పుడు మీ వైపు ప్రేమ వచ్చినా, మీకు ఒక స్టెబిలిటీ వచ్చినా, మీకు ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతున్నా కానీ, లేదు మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉన్నా కానీ, మీ జీవితంలోకి ఆ వెలుగు వస్తున్నా కానీ, మీకు అందమైన ఏదన్నా కానీ అందంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దాలనుకున్నా కానీ మీరేంటంటే ఫస్ట్ ఈ అనుమానం వల్ల కావచ్చు, భయం వల్ల కావచ్చు, మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు నత్త ఎలా అయితే దాని షెల్లోకి వెళ్ళిపోతుందో, లేదు టర్టాయిజ్ ఎట్లయితే దాని షెల్లోకి వెళ్ళిపోతుందో, లేదు టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇట్లా తాకితే అది ఇట్లా ముడుచుకుంటుంది, ఆ విధంగా ముడుచుకొని పోతున్నారంట. కానీ ఇక్కడ కావాల్సింది అది కాదు. మీరు ఎప్పుడైతే ధైర్యంగా అడుగులు ముందరికి వేస్తారో అప్పుడు మీకు ఏవైతే వస్తున్నాయో వీటిని మీరు మంచిగా తెలుసుకోగలుగుతారు. వీటి విలువ మీకు అర్థమవుతుంది. ఇవి మీకు ఏం తీసుకొని వస్తుందో అర్థమవుతుంది. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు వీటిని ఉపయోగించుకోగలుగుతారు. ఎప్పుడైతే అది ఉపయోగించుకుంటామో అప్పుడు మనము యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి వస్తాము. అప్పుడు మనకి పవర్ వస్తుంది, అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది, అప్పుడు మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, అప్పుడు మనం ఏదన్నా చేయగలుగుతాము, సాధించగలుగుతాము. సో చూడండి ఇక్కడ అంటే ఎంత సాధు జీవి అయినా కానీ ఒక రూమ్లో పెట్టి పిల్లిని కొడితే ఏమైంది? పిల్లి కూడా పులైంది. మిమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తాన్నా కానీ, మీకు ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఎన్ని విధాలుగా ముందరికి పంపించాలని చూస్తాన్నా కానీ మీరు మళ్ళా అదే అనుమానాలతో, మీరు మళ్ళా అదే పెంకితనంతో, మీరు మళ్ళా అదే మొండితనంతో మీరు మళ్ళీ వెనక్కి వస్తా అంటే ఎన్నిసార్లు అని చెప్పి మేము ఉపేక్షించాలి? ఎన్నిసార్లు అని చెప్పి మేము మిమ్మల్ని క్షమించాలి? మీకు అర్థం అవ్వట్లేదా? మిమ్మల్ని మేము చాలా మంచిగా చూడాలనుకుంటున్నాము. మీ ఎదుగుదల మేము ఆశిస్తున్నాము. మీ ఎదుగుదలకి, మీ ఉన్నతికి ఏదైతే కావాలో మేము అది మీకు ఇస్తున్నాము. మీరు దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు అలాంటి వ్యక్తులను ఆకర్షిస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లోకి మీరు స్ట్రాంగ్గా ముందరికి వెళ్ళగలుగుతారు. మీరు అలాంటివి పొందగలుగుతారు. ఎప్పుడైతే అలాంటివి మీకు పొందేదానికి మేము ఆ దారి చూపిస్తాను కానీ మీరు ఆ దారిలో నడచకపోయినప్పుడు ఏమవుతుంది? మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు అది చేసుకోలేకపోతున్నారు. ఒక ఆశయం ఉండడం గొప్ప కాదు, ఆ ఆశయం దిశగా మనం నడవడం గొప్ప. కాబట్టి మీరు ఏ డైరెక్షన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, బుల్ మనకి శక్తిని గురించి చెప్తుంది, సింహము పవర్ గురించి చెప్తుంది, ఈగల్ అసలుకి అది ఆకాశంలో వర్షం పడతా అంటే ఆ మేఘాల పైన అది ఎగురుతుంది. అంటే ఇక్కడ ఈ మూడు కూడా మనం శాసిస్తే అవి ఆ శాసనం పైన నడిచేటివి కాదు. వాటికి ఒక గుర్తింపు ఉన్నాయి, వాటికి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అట్లా మీ స్పెషల్గా మీరు దేంట్లో ఆ స్పెషలైజేషన్ మీకు దేంట్లో ఉంది, మీ స్కిల్ దేంట్లో ఉంది, మీరు దేంట్లో నిరూపించుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మీ దారిని మీరు ఫస్ట్ ఎంచుకోండి. దారి ఎంచుకోకుండా ఏం చేయాలో తెలుసుకోకుండా వేగ్గా మనం ఏ దారిన పడితే ఆ దారిలో పోయినాము అంటే మనకి రిజల్ట్స్ ఎట్లా వస్తాయి? మీరు ఆ ఉన్నతిని ఎట్లా చూడగలుగుతారు? మీరు ఒక దారిని ఎంచుకుంటే కదా మీరు చూడగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరట్లేదు? మీకు కుదరాల్సింది ఆ కాన్సన్ట్రేషన్ కదా, మీరు పెట్టుకోవాల్సింది ఆ నమ్మకం కదా. మీ వెనకాల మేము ఉన్నాము, మేము నడిపిస్తున్నాము, మమ్మల్ని మీరు గుర్తించండి, మా పట్ల మీరు ఆ కృతజ్ఞత కలిగి ఉండండి. ఎప్పుడన్నా గుర్తించండి, దేవుడు కాదు ఫస్ట్ మనకు అటెండ్ అయ్యేది. ఫస్ట్ మనకు అటెండ్ అయ్యేది ఎవరంటే మన పితృదేవతలు. దే ఆర్ గార్డియన్ ఏంజల్స్ అన్నమాట.
సో వాళ్ళే ఫస్ట్ మనకు అటెండ్ అవుతారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. మనకు కావాల్సింది ఏదన్నా మనం కోరినప్పుడు దానికి ఏదైతే అవసరమో దాన్ని సమకూరుస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో మనల్ని పెడతారు. మనకి ఇంత చేసినప్పుడు మనం దాన్ని గుర్తించకపోయినాం అనుకోండి, వాళ్ళు ఇంత చేసింది వృధా అవుతుంది కదా. మేము చేసిన దాన్ని మీరు వృధా పోనివ్వకండి, దాన్ని గుర్తించండి, దాన్ని ఉపయోగించుకోండి, ఆ విధంగా ముందరికి రాండి, మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. నెగిటివిటీ అనే దాన్ని వదిలేయాలి. ఆ నెగిటివిటీ ఉన్నంత వరకు ఏంటంటే మీరు ఏం చేయాలన్నా కానీ మీరు అది చేయలేరు. సో మీకు దేనిపైన ఆ ఉత్సాహం ఉంది, మీరు దేంట్లో ఆ ఉత్సాహం చూపిస్తున్నారు, ఏది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని మీరు అనుకుంటున్నారు, ఏది మీకు అడ్డుగా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారు. పోనీ ఆ అడ్డుగా నిలిచేటివి ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పౌర్ణమి రోజు అంటే వదిలేసేయండి. ఐ లెట్ గో ఆఫ్. ఏం లెట్ గో చేయాలనుకుంటున్నారు? అది భయమా, నెగిటివిటీనా, లిమిటింగ్ బిలీవ్సా, ఏమైతే మీరు వదిలేయాలనుకుంటున్నారో అవి పౌర్ణమి రోజు అంటే వదిలేసేయండి. అమావాస్య రోజు మీరు ఏవైతే ఆకర్షించాలనుకుంటున్నారో వాటినంటే ఆకర్షించండి. ఇక్కడ మీలో విపరీతమైన శక్తి ఉంది, కానీ మీ శక్తి మీకు తెలియట్లేదు. మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఇక్కడ బ్లడ్ లైన్ హీలింగ్ అనేది కోరుతున్నారు అన్నమాట. తరతరాలుగా జనరేషన్స్ బై జనరేషన్స్ ఏంటంటే ఒక భయంలో ఉండిపోయినారు. అట్లీస్ట్ ఆ జనరేషన్స్ బై జనరేషన్స్ ఏదైతే భయంలో ఉండిపోయినారో ఆ భయాన్ని బ్రేక్ చేద్దాము మీతో అన్నా అంటే మీరు కూడా అదే భయంలో కూరుకొని పోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. మీరు ఆ భయం నుంచి బయటికి రావాలి కదా. మీ నెక్స్ట్ జనరేషన్స్ అన్నా హ్యాపీగా ఉండాలి కదా. ఆ నెగటివిటీ ఎందుకు, ఆ నెగటివ్ థింకింగ్ ఎందుకు మీరు ఇంత నెగటివ్ ఎనర్జీస్లోకి వెళ్తున్నారు? ఎవరన్నా చెప్పేంత వరకు, ఏదైనా విన్నంత వరకు మంచిగా ఉన్నారు. ఆ తర్వాత ఎందుకు మళ్ళీ నా కర్మ ఇది, నా రాతి ఇది, నేను ఇంతే, నాకేం జరగట్లేదు, ఎందుకు ఇట్లంతా ఆలోచిస్తున్నారు అని అడుగుతున్నారు. మేము దారి ఏర్పరుస్తున్నాము, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేస్తున్నాము, మీకు ఏవైతే ఆపర్చునిటీస్ కావాలో ఆ ఆపర్చునిటీస్ని మేము సృష్టిస్తున్నాము, మిమ్మల్ని ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్లో లేదా మిమ్మల్ని ఒక పవర్ఫుల్ పొజిషన్లో మేము పెట్టాలని చూస్తున్నాము, దానికి ఏదైతే కావాలో మోటివేషన్ దాన్ని సప్లై చేస్తున్నాము, మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేము టెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇస్తున్నప్పుడు మేము మిమ్మల్ని పరీక్షించకూడదు, మిమ్మల్ని ప్రశ్నించకూడదు, కానీ మీరు కోరిందంతా మేము ఇచ్చేయాలంటే ఎట్లా కుదురుతుంది? దానికి అర్హత ఉందో లేదో అనేది ఫస్ట్ మేము తెలుసుకోవాలి కదా. అర్హత ఉంది అనుకున్నప్పుడు ఎంతన్నా ఇస్తాము, అర్హత లేదు అనుకున్నప్పుడు మేము ఏ విధంగా ఇవ్వగలుగుతాము? మాకు ఆ శక్తి లేదు అని చెప్తున్నారు. అర్హత మీరు సంపాదించినప్పుడు ఏంటంటే ఈ కబురు మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తాము. సో ఆ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తారు. లేదు మేమేమన్నా ఇవ్వాలనుకున్నా కానీ అది మేము ఇవ్వగలుగుతాం. మీరు ఆ అర్హత సంపాదించకుండా మాకు రావాల్సింది మాకు ఇచ్చేసేయండి అంటే ఎట్లా ఇస్తాము? ఈ భయంతో మీరు దాన్ని కూడా నిలుపుకోలేకపోతున్నారు. పోనీ ఇంత తపన పడుతున్నారు కదా, సరే మనం ఇచ్చి చూద్దాము అనుకొని మీకు ఇచ్చినాము, ఇచ్చిన దాన్నన్నా మీరు నిలుపుకోగలిగినారా? దాన్నన్నా మీరు మంచిగా ఉపయోగించుకోగలిగినారా? దాన్ని ఉపయోగించుకోలేకపోయినారు కదా. మరి నమ్మకం వస్తేనే కదా ఏదైనా చేయగలుగుతాము. ఆ నమ్మకాన్ని మీరు ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు? గర్వము, అహము ఇవన్నీ ఏంటంటే మనిషిని ఇంకా కిందకి లాగుతాయి. సో మేమెంత ప్రేమగా మీ ఉన్నతి కోరుకుంటున్నామో మీరు కూడా అంత ప్రేమగా మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దానిపైన ధ్యాస పెట్టండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మేము సరిపోతామా సరిపోమా, మేము దీనికి అర్హులమా కాదా, ఫస్ట్ మీరు చేయాల్సింది మీరు చేయండి. ఆ తర్వాత మేము నిర్ణయిస్తాము. యు ఆర్ గుడ్ ఇనఫ్, మీరు సరిపోతారు, మీరు చేయగలుగుతారు, మీరు చేయడం మాకు కావాలి. సో ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎట్లున్నాయి అంటే మీరు చేసే సిచ్యువేషన్లోకి తీసుకొని వస్తున్నాం. సో మీరు చేయాల్సినవి మీరు చేసినారు అంటే మీరు పొందాల్సిన రిజల్ట్స్ మీరు పొందుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొసైటీ మనకు వచ్చి ఏం చేయదు. మీరు ఏదైతే అంటే నేను ఇట్లుంటే నన్ను తప్పుగా అనుకుంటారేమో, నేను ఇట్లా చెప్తే ఇప్పుడు చూడండి ఈ వీడియోలో ఇక్కడ ఇదొక వార్నింగే. ఒక విధంగా చెప్పాలంటే మన యాన్సిస్టర్స్ నుంచి మనకు వస్తున్న ఒక వార్నింగ్.
వాళ్ళు ఖచ్చితంగా ఈ మెసేజ్ని ఈ విధంగానే డెలివర్ చేయాలి అని చెప్పి మాట్లాడిస్తున్నారు. ఇంత ఫోర్స్గా ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను అంటే నిజం చెప్పాలంటే ఇది నా ఎనర్జీ కాదు. నేను ఇట్లా చెప్తా అంటే ఎంతమంది ఈ వీడియోని చూస్తారో కూడా నాకు తెలీదు, కానీ ఈ వీడియో ఎవరికో అవసరం కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని ఈ విధంగానే నేను చెప్పాలి, నేను ఈ విధంగానే డెలివర్ చేయాలి. అమ్మ నాన్న బుజ్జి బాబు అనుకుంటా అంటే మాట కొంతమంది వినట్లేదంట. వాళ్ళకి గట్టిగా చెప్తే కానీ వాళ్ళకి అర్థం అవ్వదంట. వాళ్ళు ఎంతసేపు ఒక సేఫ్ ప్లేస్ని చూసుకొని వాళ్ళు సురక్షితంగా ఉంటే సరిపోతుంది, మాకు ఇక్కడ వరకు ఉంటే సరిపోతుందిలే మేము ఇది కదా అని చెప్పి ఒక షెల్లో ఉండిపోతున్నారు. కానీ ఆ షెల్ బ్రేక్ అవ్వాలి, ఆ షీల్డ్స్ని డ్రాప్ చేయాలి. వాళ్ళు కూడా ఆ మూవ్మెంట్లోకి, ఆ మొమెంటంలోకి, ఆ యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి రావాలి. ఖచ్చితంగా వాళ్ళంటూ వాళ్ళు ఒక పాత్ని చూస్ చేసుకోవాలి. ఈ నెగటివిటీ ఏదైతే ఉందో, నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం రిలీజ్ చేయాలి. వాళ్ళ ఫుల్ పవర్లోకి వాళ్ళు రావాలి. వాళ్ళ కోరికల్ని వాళ్ళు తీర్చుకోవడానికి వాళ్ళకి ఏదైతే అవసరమో దాన్ని వాళ్ళు సమకూర్చుకోవాలి. సో ఇవన్నీ కోరుకుంటున్నారు మీ ఆన్సెస్టర్స్. సో అందుకనే ఆ హెచ్చరిక జారీ చేయడానికే ఈరోజు ఈ వీడియో నాతో చేయించినారు. సో వాళ్ళు ఇంత తపన పడుతున్నప్పుడు ఆ తపన మనలో కూడా ఉండాలి కదా, మనం కూడా దానికి ఏదైతే కావాలో అది చేయాలి కదా. ఇక్కడ చెప్తున్నారు కదా, గట్టిగా చెప్తున్నారు, పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్ అని చెప్పి. మీ ఇష్యూని వాళ్ళు రిజాల్వ్ చేసేస్తారు, కానీ దానికి మీకు ఏం కావాలో మీరు అది చెయ్యాలి. దాన్ని మొదలు పెట్టండి. భయంతో మనం ఏం చేయలేము, ఆలోచనల వల్ల మనకేం రాదు. దీని నుంచి ఫస్ట్ మనం బయటపడాలి, అయోమయ స్థితిలోంచి బయటపడాలి. ఈ అయోమయ స్థితిలోంచి బయటపడాలి అంటే మూన్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉండాలి, మూన్ మెడిటేషన్స్ చేయాలి, మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. పౌర్ణమి రోజు మనకి ఏవైతే వద్దో దాన్ని మొత్తం లెట్ గో చేసేయాలి, వాటిని వదిలేసేయాలి. అమావాస్య రోజు మనకి ఏదైతే కావాలో దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం దాన్ని అట్రాక్ట్ చేయాలి, దాన్ని మనం పొందాలి. సో వద్దందేది, పొందాల్సిందేది, దేన్ని మనం ఉంచుకోవాలి, దేన్ని వదిలించుకోవాలి, ఇవన్నీ ఫస్ట్ డిసైడ్ అయ్యి మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు చేయడం మొదలు పెడితేనే మీ మీదన్నా మీకు సహాయం చేయగలుగుతాము. మీరు ఏమీ చేయకుండా భయపడుతూ ఒక మూల కూర్చుంటే మేము కూడా ఏం చేయలేము. మీరు బాధపడతా అంటే మిమ్మల్ని చూసి ఇదేందిరా అని చెప్పి మేము బాధపడాల్సింది తప్పితే ఎవ్వరము ఏం చేయలేము. సో ఫస్ట్ దాంట్లోంచి బయటపడి మీరు ఎంత ధైర్యంగా మీరు ముందరికి అడుగులు వేస్తారో అంత ధైర్యంగా మేము మిమ్మల్ని వెనకుండి నడిపిస్తాము. ఫస్ట్ నడవాలి అన్న ఆలోచన మీకు రావాలి కదా. మీకు ఆలోచన లేనప్పుడు మేము ఏం చేయగలుగుతాము? కోరికలు అందరికీ ఉంటాయి, కానీ ఆ కోరికల్ని కొంతమంది నెరవేర్చుకోగలుగుతారు. ఆ కొంతమందిలో మీరు ఉన్నారంట. సో మీ కోరికలు నెరవేరాలంటే మీరు చేయాల్సినవి మీరు చేసినప్పుడు మీ పితృదేవతలు కూడా మీకు ఆ విధంగా సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ఇంకొంచెం ముందరకు తీసుకొని వెళ్తారంట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.